బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబెసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. ఒబెసిటీ, బీపీ, థైరాయిడ్, షుగర్ ఇలాంటివన్నీ కూడా ప్రత్యేకమైన డైట్ ఉంది. అదే నేచర్ మంత్ర డైట్. ఒబెసిటీ, ఊబకాయము చాలా పెద్ద సమస్య. ప్రత్యేకంగా దీనికోసం ఎలాంటి డైట్ ఉంది? నేచర్ మంత్రాల్లో ఏది చేసినా కూడా షుగర్, బీపీ, థైరాయిడ్ ఏం చేసినా కూడా వెయిట్ కూడా తగ్గుతుంది. ఈ 2 నెలల కోర్సు ఉంది మనది. ఆ కోర్సులో ఏం చేస్తాం, ఓన్లీ ఫుడ్డే కాదు, లైఫ్ స్టైల్ ఉంటుంది. మళ్ళీ ఇవి కూడా నేర్పిస్తాం. ముఖ్యంగా యోగా ఉంటుందండి. హైదరాబాద్ సిటీ మొత్తం కూడా మనము సప్లై చేస్తామా? 90% సిటీ ఉందండి. ఆల్మోస్ట్ సిటీ అంతా ఉందండి. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏంటంటే ఇవన్నీ రివర్స్ చేసుకునేవే. మనం కొద్దిగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని ఖచ్చితమైన ఆహార నియమాలు పాటిస్తే కనుక అన్నీ కూడా తగ్గిపోతాయి. ఒబెసిటీ, బీపీ, థైరాయిడ్, షుగర్ ఇలాంటివన్నీ కూడా మన చేతుల్లో ఉన్నాయి. సో వీటన్నిటి కోసం ఒక ప్రత్యేకమైన డైట్ ఉంది. అదే నేచర్ మంత్ర డైట్. దీని సృష్టికర్త ప్రభాకర్ గారు. వారితో స్పెషల్ చిట్చాట్. సార్ నమస్తే. బాగున్నారా సార్? లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లిస్ట్ చూస్తే చాలానే ఉంటాయి. వీటన్నిటికీ ఏంటంటే మా లైఫ్ స్టైల్ బాగాలేదు ఒకప్పుడు, ఇప్పుడు దాన్ని సరి చేసుకుంటే ఇవన్నీ రివర్స్ చేసుకోవచ్చు. కానీ దానికి ఒక మెంటర్ కావాలి, ఒక గైడ్ కావాలి, ఒక మంచి ఆహారం కావాలి, లైఫ్ స్టైల్ చేంజ్ అంతా చేసుకోవాలి. దానికోసం ఏకైక సెంటర్ ఏదైనా ఉంది అంటే మీరే గుర్తొస్తూ ఉంటారు. ఎన్నో టెస్టిమోనియల్స్. సో ప్రధానంగా చూసుకుంటే అసలు ఈ నేచర్ మంత్ర డైట్ ఇలా స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఎక్కడొచ్చింది? అంటే నేను విపరీతమైన ప్రాబ్లమ్స్ నుంచి 99లో వాటి నుంచి బయటపడటం, దాని తర్వాత అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చానండి. అనుకోకుండా కరోనా వైరస్లో, ఎందుకంటే ఇంత సిస్టంలో నేను ఎవరైనా నేచర్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు ఎవరికైనా కూడా ఈ వైరస్లు ఏం చేయవు అనేది ముందే తెలిసిపోయింది మనకి. ఆ కాన్ఫిడెన్స్, మన బాడీలో ఉండే కండిషన్స్ అట్లే ఉంటాయి, ఏది వచ్చినా తట్టుకునేలాగా ఉంటుంది. అది వచ్చినప్పుడు ప్రపంచం అంతా భయపడేటప్పుడు నేను అనుకున్నాను, అసలు ఎట్లా భయపడుతున్నారు, అందరూ భయపడుతున్నారు, అర్థం ఉంది, మరి నేను ఎందుకు భయపడాలి, నేను ఆరోగ్యంగా ఉండి ఇంత లైఫ్ స్టైల్ అని మొత్తం మార్చుకున్నవాడిని, నేను భయపడాల్సిన అవసరం ఉందని కావాలని తెచ్చుకున్నాను. నేను ఒక 3-4 మధ్య కూర్చొని పీల్చుకొని, ముందు ఒక 2 ప్రయత్నాలు రాలా, ఇంకా ఇదే ఫైనల్ అనుకున్నా, ఇంకా అనుకొని అట్లా చేశాను. ఇంకా అది వచ్చింది మొత్తం మీద అంతా, అది వైరల్ అయిపోయింది. వీడియో పెడితే WHO గైడ్ లైన్స్ ప్రకారం విరుద్ధంగా ఉందని దాన్ని బ్లాక్ చేసేసారు. ఆ తర్వాత నేను అనుకున్నాను, సరే ఇది కనీసం ఇంత అద్భుతాన్ని, ఇంత ప్రపంచం అంతా ఇంత లక్షల మంది చనిపోతుంటే ఇది నేను చెప్పాలి కదా ఏదో రకంగా. గవర్నమెంట్ లెటర్లు రాయటం మొదలుపెట్టారు. ఇక్కడ సీఎం దగ్గర నుంచి PM దాకా రాశాను. చాలా రాస్తే ఎక్కడ రెస్పాన్స్ లేదు. ఇట్లుంటుందా దీని పరిస్థితి అనుకొని, ఇక అప్పుడు నేను నా ఫిల్మ్ ఫీల్డ్ వెళ్ళిపోదాం అనుకొని కొంత స్క్రిప్ట్ వర్క్లు అవి చేసుకుంటున్నాను. కానీ నా లోపల అనిపిస్తుంది నాకు, ఒక అద్భుతాన్ని నేను చెప్పలేకపోతున్నాను అని. ఒక సినిమా కాదు, దాన్ని బయట పక్కన పడేసి దీని మీద ఎట్లా చేద్దాం, ఏం చేస్తే చెప్పగలుగుతాం అని. ఇప్పుడు నేను ఎలా తగ్గించుకున్నాను నా సమస్యల్ని, నాకు ఇంత అనుభవంతో నేను ఎట్లా ఎందుకు తగ్గకూడదు అని ఒక ఆలోచన వచ్చిందండి. అప్పుడు ఏం చేయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని ఒక 5-6 ఒక చిన్నది పెట్టేసి ఇంట్లో నుంచే స్టార్ట్ చేసి దాని మించి ఇప్పుడు మొత్తం ఒక రేంజ్కి తీసుకొచ్చాను దాన్ని. ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మనం ఈ కిట్ను పంపించడం, ఇట్లా దీన్ని డెవలప్ చేస్తున్నాం, ఇంకా చేస్తున్నాం అండి. ఒబెసిటీ, ఊబకాయము చాలా పెద్ద సమస్య. దీని నుంచి వచ్చే అనారోగ్య సమస్యలు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు చెప్పిన లైఫ్ స్టైల్ డిజార్డర్ అన్నిటికీ రూట్ కాజ్ ఇది అని కూడా చెప్తూ ఉంటారు. చాలా మంది చాలా రకాల డైట్ చేసినంత వరకే బరువు అనేది పెరుగుతూ ఉంటారు. ఈ నేచర్ మంత్రాల్లో ప్రత్యేకంగా దీనికోసం ఎలాంటి డైట్ ఉంది? 100% అండి. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు నేచర్ మంత్రాల్లో ఏది చేసినా కూడా వాటితో పాటు షుగర్, బీపీ, థైరాయిడ్ ఏం చేసినా కూడా వెయిట్ కూడా తగ్గుతారు. వెయిట్ చాలా మామూలుగా తగ్గరండి, బాగా తగ్గుతారు. అయితే ఈ 2 నెలల కోర్సు ఉంది మనది. ఆ కోర్సులో ఏం చేస్తాం, ఓన్లీ ఫుడ్డే కాదు, లైఫ్ స్టైల్ అంటే మళ్ళీ ఇవి కూడా నేర్పిస్తాం. ముఖ్యంగా యోగా ఉంటుందండి. ఎప్పుడైనా యోగా ఎలా ఉంటుందంటే, కోర్సు అయిపోయిన తర్వాత ఎంత వెయిట్ తగ్గుతారు, తర్వాత ఎలా చాలా మంది మళ్ళీ పెరుగుతూ ఉంటారు. ఇక్కడ అట్లా పెరగడానికి అవకాశం లేదు. మాత్రం కొంచెం వాళ్ళ ఆరోగ్యం మీద, హెల్త్ మీద కొంచెం ఉంటే చాలు వాళ్ళకి. ఇది ఏం చేస్తామంటే, ముందు ఫుడ్తో తగ్గింది, యోగాతో తగ్గుతారు, 2 కాంబినేషన్తో తగ్గింది. దాని తర్వాత ఫుడ్తో తగ్గరు. ఇక ఇప్పుడు దీనికి యోగా ఏం చేస్తామంటే, యోగా అది ఒక 5-6 ఆసనాలే ఉంటాయి. అది రోజు ఒక 20 నిమిషాలు చేస్తే వాళ్ళ జీవితంలో పెరగరు. ఇక ఎందుకంటే పెరిగితే కూడా ఒక 1/2 కిలో పెరిగినా బాడీ చెప్పేసి, డైలీ చేసే వాళ్ళకి 20 నిమిషాలు దానికి కేటాయిస్తే వాళ్ళ జీవితంలో వెయిట్ పెరగరండి. అంత అద్భుతంగా యోగా ఉంటుందండి. ఓకే, 2 months పాటు డైట్ తీసుకోవాలి, తర్వాత మీరు చెప్పిన జాగ్రత్తలు పాటించాలి.
ఒకవేళ కంటిన్యూ చేయాలనుకుంటే ఇదే కంటిన్యూ చేస్తే అసలు ఎలాంటి ఇష్యూస్ రావు కదా. ఇది మొత్తం కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. మ్మ్. ఒక్క పూట బాడీకి కావాల్సింది ఇచ్చి తర్వాత మీ ఇష్టం వచ్చింది తినమని చెప్పేస్తాం. ఏమి అట్లా రిస్ట్రిక్షన్ ఏమి ఓ ఉండదు. నోరు కట్టేసుకోవాల్సిన పని లేదు. అస్సలు చాలా మంది కూడా డైట్ అనగానే అమ్మో డైటా ఇంకా ఏం తినలేము అని ముందు దాని వల్ల డిప్రెషన్ వస్తూ ఉంటుంది. అవును. ఈ డైట్ లో ఏంటి అన్ని రుచికరమైన ఆహారాలే ఉంటాయంట. అంటారు. అసలు పోను ఒక 1 వీక్ లో అయితే వాళ్ళు షాక్ అవుతారు. ముందు ఏమనుకుంటారంటే ఏదో చెప్తారులే అనుకుంటారు, కానీ వెంటనే మెసేజ్లు పెడతానే ఉంటారు. సార్ ఇంత బాగుంటుంది అనుకోలేదు అసలు మేము, ఆ పచ్చడి బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది, ఇట్లా అన్ని చెప్తా ఉంటారు. ఆ జ్యూసులు కానివ్వండి, మార్నింగ్ జ్యూసులు కానివ్వండి, అంతే డిఫరెంట్ ఉంటుందండి. ఏదో ఒక బలవంతంగా చేసినట్టు ఉండదు ఇది అసలు. ఒక పొద్దున ఒక రకం ఉంటుంది, జ్యూసులు రెండు రకాలు ఉంటుంది, కర్రీస్ వేరే ఉంటుంది, చట్నీలు వేరే ఉంటాయి, మళ్ళీ దాంట్లో ఒక లడ్డు స్వీట్లు రోజు స్వీట్ ఉంటుంది, ఇన్ని రకాలు ఉంటుంది. వాళ్ళకి ఒక నాన్ వెజ్ ఉన్న వాళ్ళకి, నాన్ వెజ్ ప్రియులకి మాత్రం అదేమన్నా లేదు దీంట్లో అనుకోవచ్చు, కానీ అది కూడా మర్చిపోతారు. అంత టేస్ట్ దీంట్లో వచ్చేలాగా చేస్తాం. నేచర్ నుంచి వచ్చే ఫుడ్సే వాటిలో ప్రాణశక్తి ఉంటుంది. వాటిని తీసుకుంటే మనకు అన్ని విధాలా బాగుంటుంది అనేది అసలు ఎప్పటి నుంచో ఉన్న నానుడి. ఇప్పుడే కాదు, పాతకాలంలో కూడా ఈ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా మనకి ఇంక్లూడ్ అయ్యే ఉన్నాయి. నాన్ వెజ్ అనేది ఈ మధ్య వచ్చిందనే చెప్పుకోవాలి. నాన్ వెజ్ నిర్మాణం కాదు మన బాడీ అసలు. దాని పేగు పొడుగు వేరే ఉంటది, దాని పళ్ళ నిర్మాణం వేరే ఉంటది, దాని డైజెస్ట్ సిస్టమ్ వేరే ఉంటది, దాని యాసిడ్స్ ఊరే వేరే ఉంటాయి, అది వేరే ఉంటది. యాక్సెప్ట్ చేయదని కూడా చెప్తూ ఉంటారు మన డిఎన్ఏ కూడా. తెలీదు దాంట్లో వాస్తవం ఎంతో కానీ. సో అసలు అంటే జనరల్ గా కూడా మాకు ఏమి ఇష్యూస్ లేకపోయినా ఒక 2 months పాటు మేము ఎంజాయ్ చేయొచ్చు ఈ ఫుడ్ అంటే కూడా చాలా మంది ఇష్టపడతారు సార్. చేస్తారండి, చాలా మంది ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తారు. కొంతమంది 1 year అయినా అలానే చేస్తారు. ఇంట్లో దానికన్నా ఇది హ్యాపీగా ఉంది, మాకు ఏ జబ్బులు లేకుండా పని యాక్టివ్గా చేసుకుంటాం, మంచిగా మాకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవని చేస్తూ ఉంటారు. హైదరాబాద్ సిటీ మొత్తం కూడా మనము సప్లై చేస్తామా ఎట్లా? ఒక 90% సిటీ ఉందండి. ఓఆర్ఆర్ దగ్గరలో అంత దూరం పోలేక మన సెంటర్లో, సిటీ సెంటర్లో ఉన్నాం. మాదాపూర్ అంటే మాదాపూర్కు 3 kilometerల దూరంలో కేపీహెచ్బిలో ఉంటాం. ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ సిటీ అంతా ఉందండి. ఇక అవుట్ స్టేషన్కి వచ్చేసేమో మొత్తం కిట్ పంపిస్తాం, అంత రా మెటీరియల్ పంపిస్తాం. రా మెటీరియల్ వాళ్ళు ఎట్లా చేయాలి అంతా వాళ్ళు గైడ్ చేస్తాం. వాళ్ళు ఎంత సిస్టమ్ ఇక్కడ అక్కడ అంతా సేమే ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని ఉంటాయా? డిన్నర్ అనేది 3 times అనేది ఫస్ట్ వీక్ ఉంటుంది. తర్వాత వాళ్ళ కండిషన్ బట్టి 3 times ఉండొచ్చు, లేకపోతే 2 times చేయొచ్చు. వాళ్ళ వెయిట్ని బట్టి, వాళ్ళ సమస్యలను బట్టి అట్లా మారుస్తామండి. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ డైట్ చేసుకుంటూ మందులు వాడుకోవాల్సిందేనా? అంటే ముందు ఒక 1 week దాకా, ఇప్పుడు ఎవ్రీ మండే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆ బుధవారం కాక సెకండ్ వీక్లో వచ్చే బుధవారం, ప్రతి బుధవారం టెస్ట్ చేసి రిపోర్ట్స్ పెట్టాలి. దాన్ని బట్టి వాళ్ళ లెవెల్ ఎంత తగ్గింది, అది తగ్గిందా తగ్గలేదా, తగ్గితే ఎంత మెడిసిన్ తగ్గియాలి అనేది మాకు డాక్టర్ కూడా, మాకు ఫ్రెండ్ ఉంటాడండి, ఆయనతో కూడా హెల్ప్ తీసుకొని ఆ రకంగా చూసి ఎంత తగ్గియాలి అనేది చూసుకుంటూ వెళ్తాం. ఒకవేళ తగ్గలేదు అనుకోండి, మళ్ళీ ఏం ఫుడ్ మార్చాలి, మళ్ళీ అట్లా ప్రతి బుధవారం చేస్తారు కాబట్టి కరెక్ట్గా తెలుస్తూ ఉంటుంది. మార్చడం, ఆ తగ్గేదాకా మనం దాన్ని మార్చుకుంటూ వెళ్తూ ఉంటాం. వైట్ రైస్ అనేది ఉంటుంది అది ఇంట్లో? వైట్ రైస్ ఉండదు, ముడి బియ్యం ఉంటాయి, మిల్లెట్స్ ఉంటాయి, అవి కూడా తక్కువ ఉంటాయండి. దానికి ఆల్టర్నేటివ్ జొన్న రొట్టెలని అవన్నీ పెడతాం ఇంకా వాళ్ళకి. అదేంది అసలు ఫీలింగ్ రాదు వాళ్ళకి అసలు. ఇన్ని రోజుల నుంచి తిని ఇంత తప్పు చేసాం అనే దానికి వచ్చేస్తారు వాళ్ళు. ఇంత టేస్ట్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా అవేర్నెస్ వచ్చింది సార్. అందరు కూడా బ్యాక్ టు రూట్స్. ఒకప్పుడు ఎలా ఉండేది మన ఆహారం అనేది, అలా ఆ పద్ధతులు ఏంటి పాటించాలని అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఇది ఒక స్టేజ్, ఒక చిరునామాగా అవుతుండొచ్చు. సో ఎందుకంటే మనం ఇంట్లో ఫ్రూట్స్ కట్ చేసి తీసుకొని తినాలి, వెజిటబుల్ జ్యూసెస్ తీసుకోవాలి, ఏదో సపరేట్గా ఫుడ్ చేసి తీసుకోవాలంటే అవ్వని పని. 1 రోజు 2 రోజులు చేస్తాము. ఇట్లా మీరు అన్నట్లుగా ఒక కోర్స్ చేయాలంటే అది అవ్వదు. కానీ మీ నుంచి ఆ ఫుడ్ వస్తుందంటే అందరూ కూడా ఇష్టపడతారు, ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఎవరైనా దీని గురించి తెలుసుకోవాలన్నా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాము. ఇది ఏంటంటే ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేసే నేచర్ మంత్ర డైట్ ఇది. అంటే ముందు ఎలాంటి ఇష్యూస్ రాకుండా కూడా ఒక 2 months పాటు మన బాడీకి ఫుల్ రెస్ట్ ఇచ్చినట్లే. అంతే, ఆ పాత లైఫ్ స్టైల్ నుంచి రెస్ట్ ఇచ్చినట్టే మొత్తం బాడీ అంతా రిపేర్ చేసుకోవటం, క్లీన్ చేసుకోవటం అంతా ఉంటది. ఎందుకంటే సండే ఫాస్టింగ్ ఉంది, అవసరమైతే ఒక జ్యూస్ ఫాస్టింగ్ పెడతాం. బాడీలో ఏం లేకుండా క్లీన్ చేసుకునే విధానం ఇది. ఒక్కొక్కరికి ఒక్కొక్క డైట్ ఉంటుందా? డిఫరెంట్ స్టేజెస్, డిఫరెంట్ డైట్ 60-70% సేమ్ ఉంటుందండి. కొన్ని మారుతాయి, కొన్ని ఇచ్చే నేచర్ పౌడర్లు ఉంటాయి, నేచర్ నుంచి వచ్చాయి, అవి మారుతాయి. వాళ్ళ ప్రాబ్లం బట్టి బీపీ ఉంటే వేరు, షుగర్ ఉంటే వేరు, థైరాయిడ్ ఉంటే వేరు, ఇట్లా రకరకాలుగా మారుతూ ఉంటాయి. బీపీని కూడా తగ్గించుకోవచ్చు. ఇది మొత్తం ఇక లైఫ్ స్టైల్ అంటే మొత్తం లైఫ్ స్టైల్ మార్చామంటే మొత్తం జబ్బులని పోవాల్సిందే కదా. ఏదో క్యాన్సర్ లాంటి భయంకరంగా ఉన్న వాటిని జోలికి వెళ్ళలేము, కానీ ఇప్పుడు ఈ స్టేజ్లో మిగిలినవి పోతాయండి.
బీపీకి జాయిన్ అయితే షుగర్ పోయింది, దానికి వస్తే ఇది పోతుంది, దీనికి వస్తే ఒబేసిటీ, ఇట్లా అన్ని ఒకదానికి ఒకటి సంబంధం ఉంటుందండి. సాల్ట్ ఉంటుందా? లో సాల్ట్ ఉంటుంది, లో సాల్ట్ లో ఆయిల్ ఉంటుంది, ఎందుకంటే తినలేరు కదా. ఇది నిజానికి 0 సాల్ట్ 0 ఆయిల్ చేస్తే ఇంకా ఇంకా అద్భుతాలే, కానీ నేను అదే ఫాలో అవుతాను. కానీ మరి తినలేరు కదా. మళ్ళీ ఒకవేళ మనం 2 నెలల కోర్సులో ఏదో మొత్తం 0 చేసాము, జబ్బులు తగ్గించాము, మరి ఇంటికి పోయిన తర్వాత ఉండలేరు కదా. మళ్ళీ కొంచెం కలుపుకొని అది మళ్ళీ మామూలు. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది అంటే లైట్ వేసాం కాబట్టి ఇంట్లో కూడా వాళ్ళు తెలిసిపోతుంది, లైట్ వేసుకుంటే లైట్ వేసుకొని దాన్ని కవర్ చేయడానికి, లైట్ వేసుకున్నట్టు ఉండదు దీంట్లో, దాన్ని కవర్ చేయడానికి ఇవన్నీ కలుపుతాం. మామిడికాయ పౌడర్ ఉంటుంది, ఇటు ఉసిరి పౌడర్ ఉంటుంది, ఆకుకూరలన్నీ మన ఫామ్లోనే కొన్ని వస్తాయి, ఇవన్నీ కలిపి ఆ పౌడర్లు కలిపి దానివల్ల ఉప్పు లేని అసలు లోటే తెలియదు అసలు. చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు ఒబేసిటీ ఉంటే మోకాల నొప్పుల సమస్య అనేది బాగా వస్తుంది. సో నార్మల్ పీపుల్ కన్నా అది ఏదో అరిగిపోయి వచ్చే వాళ్ళకన్నా కానీ ఈ ఊబకాయం వల్ల వచ్చే మోకాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎలాంటి అప్రోచ్ ఉంది ఇక్కడ, అలాంటి వాళ్ళకి ఎలా తగ్గిస్తారు అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి మరి ఒక 80-90% పైన వాళ్ళకి డ్యామేజ్ జరిగితే కనుక మళ్ళీ రివర్స్ వస్తుందని చెప్పలేమండి. కానీ ఈ లోపు అయితే కనుక ముందు 2-3 స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే ముందు పెయిన్ తగ్గుతుందండి. పెయిన్ అయితే 1 వీక్లో రిలీఫ్ ఇచ్చింది. అక్కడ 1 వీక్ రిలీఫ్ ఇచ్చిన తర్వాత ఈ ఫుడ్లో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ వెయిట్ ఉన్న వాళ్ళు కొద్దిగా వాకింగ్ చేయాలంటే కూడా ఎక్సర్సైజ్ చేయలేరు వాళ్ళు. కానీ ఆసనాలు ఉంటాయి, ఆసనాలకు ప్రాబ్లం రాదు, ఎందుకంటే పనుకొని చేసేయి ఈ మోకాళ్ళ మీద వెయిట్ పడదు. అట్లా వాళ్ళు వెయిట్ కూడా తగ్గుతా పోవచ్చు, ఇటు ఫుడ్ లో అటు యోగాలో లైట్ గా చేసుకుంటా. వాళ్ళకి పెయిన్ పోయిందంటే వాళ్ళు రిలీఫ్ ఇచ్చిందంటే నమ్మకం వచ్చేస్తుంది వాళ్ళకి, ఆ రకంగా వాళ్ళు హ్యాపీగా బయటపడతారు. ఈ డైట్ గురించి డౌట్ వచ్చింది, మీకు కాంటాక్ట్ చేయాలి అంటే అందుబాటులోనే ఉంటారా? మా టీం ఉంటుందండి. ఇప్పుడు అవుట్ స్టేషన్ ఉంది, యుఎస్ఏ నుంచి చేస్తారు కొంతమంది, వాళ్ళకు ఒకళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఏపీ ఆటో ఉంటుంది, ఆటో ఒకళ్ళు. ఈ లోకల్ వారికి ఎక్కువగా నేను మాట్లాడతాను, ఈ హైదరాబాద్ వరకు. ఇట్లా టీం అంతా ఉంటుంది, ఎవరు ఫోన్లు ఒక్కొక్క దగ్గర ఒక్కో ఫోన్ ఉంటుంది. ఏ ఏరియా నుంచి వచ్చినా కూడా కరెక్ట్గా వాళ్ళని వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవటం, అంత గైడ్ చేయటం. ఇంకోటి ఏంటంటే కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు కంప్లీట్గా రాసుకుంటామండి. హాస్పిటల్లో కూడా ఎట్లయితే చేస్తారో అంతకన్నా ఎక్కువ రాసుకుంటాం. వాళ్ళ ఏజ్ కానించి వాళ్ళ ప్రొఫెషన్ కానించి మొత్తం కంప్లీట్ వాళ్ళు ఏ మెడిసిన్ తీసుకుంటున్నారో అంతా మా దగ్గర ఉంటుంది. దాన్ని బట్టి ఇవన్నీ మార్పులు చేర్పులు చేస్తూ ఉంటాం. మీ వీడియోస్లో నేను కామెంట్స్ చూశాను, మా గట్ హెల్త్ మంచిగా అయింది, తీసుకున్న న్యూట్రియంట్స్ అన్ని అబ్జర్వ్ అవుతున్నాయి ఇంతకు ముందు కన్నా అని, అంతా మ్యాజిక్ చేసింది అని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ అసలు? అంటే ఈ టెస్టిమోనియల్స్ కావచ్చు, వాళ్ళు వచ్చి ఇచ్చే ఫీడ్బ్యాక్ కావచ్చు, మీకు ఎలా అనిపిస్తుంది అసలు? హ్యాపీ ఉంటుందండి, కానీ మళ్ళీ కొంచెం లోపల ఒకలాంటి భయం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎవరికి తగ్గపోతే మనం మళ్ళీ ఒకళ్ళతో వచ్చిన సంతోషం 2 రోజులు రాలేదంటే మళ్ళీ ఇక్కడ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఇది ఎట్లా అంటే అండి, మన మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే మనం అందరు బాధలను అర్థం చేసుకోవటం, అట్లున్నప్పుడు ఎవరికి తగ్గపోయినా కూడా తగ్గిన వాళ్ళు దానికన్నా ఇది ఎక్కువ ప్రాబ్లం అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి నమ్మకం చెప్పడం అది ఛాలెంజింగ్ ఉంటుంది, ప్రతి కేర్ ఉంటుంది, ఇంకా వాళ్ళకి చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. అది వీళ్ళు తగ్గలేదు ఎట్లా తగ్గాలి చూద్దాం అసలు అని వాళ్ళకి కూడా అట్లా మోటివేట్ చేస్తాం, ధైర్యంగా ఉండండి మీకు తగ్గిద్ది అని. సగం దీంట్లోనే వాళ్ళకి ఆ నమ్మకం వచ్చేస్తుంది. వాళ్ళు అంటారు మాకు ఎంత హ్యాపీగా ఉంటుంది అసలు మీతోని, మాకు సగం జబ్బు మీరు మాట్లాడుతుంటే మీ టీం అంతా అట్లే మాట్లాడతారు అని చెప్తారు వాళ్ళు. డైటే చాలా మేజర్ రోల్ పోషిస్తుంది మనకి. అంతేకాదు మన ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి. యోగా ద్వారా కూడా డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు అనేది ఉంది. సో సరైన విధంగా మీరు చెప్పిన పద్ధతులన్నీ పాటించాలని కోరుకుందాం. చాలా చక్కటి డైట్ సార్. నాకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకా ఎలాంటి వాటి గురించి మేము సంప్రదించాలి, ఎట్లా మేము తీసుకోవాలి అని డౌట్స్ ఉంటే ఒకసారి స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.